39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అయితే నిన్న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని జరగడం జరిగింది. సో దాన్ని ఖండిస్తూ కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో మాట్లాడదాం, మనతో పాటు ఎంపీ డికే అరుణ గారు ఉన్నారు. మేడం, అయితే నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిని ఎట్లా చూస్తున్నా అంటే అక్కడ చాలా మంది టూరిస్టులు, దగ్గర 28 మంది టూరిస్టులను కూడా చంపేయడం జరిగింది ఉగ్రవాదులు. సో ఏంటి మేడం, ఎట్లా చూస్తారు? ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన, అందరి హృదయాలను కలిసివేసేటటువంటి సంఘటన. అమాయకులు చేతిలో ఎలాంటి ఆయుధాలు లేనటువంటి వారిపైన అటువంటి దాడి జరపడం పాకిస్తాన్ యొక్క ఎంత పిరిగి పందలో ఈ యొక్క సంఘటన తెలియజేస్తా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి ఏవైతే ఉగ్రవాదుల దాడి ఉందో దానికి తీవ్రమైనటువంటి మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు పాకిస్తాన్కి. అంటే ఆర్టికల్ 370 రద్దయిపోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రశాంత వాతావరణం చూసినా మేడం. సో దాని తర్వాత మళ్ళీ ఇట్లా ఆర్మీ డ్రెస్సులు వేసుకొని వచ్చి ఉగ్రవాదులు చొరబడి ఇట్లా దాడి చేయడానికి అంటే ఏం చెప్పాలి? అంటే 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్లో ఎన్నికలు జరిగినాయి, ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. తర్వాత ఈరోజు అభివృద్ధి వైపు, మంచి అభివృద్ధి వైపు అడుగులేస్తూ ఉంది. పెద్ద ఎత్తున టూరిజంని అట్రాక్ట్ చేస్తూ ఉంది, పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తూ ఉన్నారు. ఇది చూసి డైజెస్ట్ చేసుకోలేనటువంటి పాకిస్తాన్ ఈ చర్యలకు పాల్పడింది. తప్పకుండా ఆ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనకు వాళ్ళు దీనికి ఎన్నింతల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఎవరు ఊహించలేరు. అంటే కొన్ని వీడియోలు కూడా చూసాం మేడం. అంటే కొంతమంది అక్కడ ఉన్న మహిళలు కూడా చెప్తా ఉన్నారు, హిందువులని ఐడి కార్డులు చూసి మరీ చంపేస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే కేవలం హిందువులనే టార్గెట్ చేశారంటారు. ఖచ్చితంగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా. అక్కడ ఎవరినైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళని మీ ఐడి కార్డులు కావాలని అడిగి, ఐడి కార్డులు చూసి కల్మా చదవండి అంటే హిందువుల కల్మా చదవడానికి ఎక్కడ వస్తుంది? నువ్వు తప్పు చదువుతున్నావని షూట్ చేయడము, చదవని ఇంకా రాదా అని చెప్పి ఇది చేయడం అని అంటే ఒక మతోన్మాదులం, ఒక మత కలవలను రెచ్చగొట్టాలని, మతోన్మాదం సృష్టించాలని, ఒక మతపరంగా హిందువులని హేట్రెడ్గా అంటే ద్వేషిస్తూ చేసినటువంటి సంఘటన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ యొక్క ఇటువంటి అంటే ఏరి కాల్చినట్టు మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ ఏరి కాల్చినట్టు కనిపిస్తూ ఉంది. అక్కడ ముఖ్యంగా పురుషులని టార్గెట్ చేసినారు. మహిళలని, పిల్లల ముందర వాళ్ళ హస్బెండ్స్ అంటే వాళ్ళ తన్నులని, భర్తలని కాల్చి చంపిండ్రు. అంటే ఎంత దుర్మార్గులో ఆ సంఘటన వాళ్ళు చేసినటువంటి ఘటన, వాళ్ళు చేసినటువంటి తీరే స్పష్టంగా చెప్తా ఉంది. వాళ్ళు మానవులు కాదు, వాళ్ళు పశువుల కంటే హీనమైనటువంటి వాళ్ళు, పిరికి పందలు. ఎదుటి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేని వాళ్ళ మీద దాడి చేయడం అంటే పిరికి పందల చర్య. ఈరోజు పాకిస్తాన్ దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. చెప్తా, భారతీయులందరం ధైర్యంగా ఏకతాటిపైన ఉండాలి. భారతీయులం ఎవరము అధైర్యపడకూడదు. ఈరోజు ప్రతి ఒక్కరు ఏకతాటిపైన నిలిచి ఇటువంటి అంటే ఉగ్రవాదులను, ఇటువంటి ఎవరైతే ఉగ్రవాదులు కానీ తీవ్రవాదులు కానీ వీళ్ళని హెచ్చరించాల్సినటువంటి, ఎదుర్కోవాల్సినటువంటి అవసరం భారతీయుల పైన ఉంది. అందరం ఏకతాటిపై నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో పుల్వామా దాడి కూడా చూసాము, దానికి దగ్గర కొన్ని రోజుల్లోనే దానికి కౌంటర్ అటాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో మరి దీన్ని కూడా మళ్ళీ త్వరలో దీని రివెంజ్ చూడొచ్చు. ఖచ్చితంగా దీని వెనక ఉన్నటువంటి ఎవరైతే దీని వెనక ఉన్నారో వారందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితి ఉండదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు, మన ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు ఇప్పటికే వారి పైన ఎంత కఠినంగా వ్యవహరించాలో ఆ విధమైనటువంటి చర్యలకు పూనుకున్నారు.